హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమ్మాస్ అడ్వైజెస్ మిన్నూస్ అడ్వెంచర్స్. ఇవాళ పచ్చి టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మన తెలుగు వారికి ఎన్ని రకాల కూరలు ఉన్నా సరే కంపల్సరీ ఏదో ఒక పచ్చడి అయితే ఉండాలి కదండి. సో అలా పచ్చళ్ళని ఇష్టపడే వారి కోసం నేనైతే టమాటా కాయలతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. అందుకోసం తాజా పచ్చి టమాటా కాయలు, అలాగే కారానికి తగినన్ని పచ్చిమిర్చి, మీరు కారాన్ని తినేదాన్ని బట్టి తీసుకోండి. అలాగే నువ్వులు, పల్లీలు, జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. పచ్చి టమాటోస్ మీకు దొరికితే మాత్రం ఒక్కసారి నేను చూపించే విధంగా ఈ గ్రీన్ టమాటో చట్నీ అయితే ట్రై చేసి చూడండి. సో ముందుగా స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టుకొని పల్లీలని ఫస్ట్గా వేయించుకోవాలి. వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకుంటే పచ్చివాసన పోయి లోపల వరకు మంచిగా వేగుతాయి. అండ్ నువ్వుల్ని, జీలకర్రని, పల్లీలని మూడింటిని వేరువేరుగా వేయించుకోవాలి. ఎందుకంటే నువ్వులు అండ్ జీలకర్ర త్వరగా వేగిపోయి నల్లబడిపోతాయి కాబట్టి వేయించుకున్న వాటిని పక్కన పెట్టేసి చల్లారనిద్దాం. ఆ తర్వాత అదే కడాయిలో టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు, అలాగే మనం తీసుకున్న టమాటా కాయల్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అదే విధంగా ఆ పచ్చిమిర్చితో పాటు ఆయిల్లో కలుపుతూ మగ్గనివ్వాలి. పచ్చి టమాటా కాయలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఇవైతే ఆయిల్లో మగ్గి మెత్తబడడానికి అయితే కొంచెం టైం పడుతుంది. అడుగు పట్టకుండా ఈవెన్గా అయితే కలుపుకుంటూ మగ్గించుకోవాలి. సో మూత పెట్టుకొని మగ్గించుకుంటే టమాటాలోని వాటర్ అంతా బయటికి వచ్చేసి త్వరగా మెత్తగా మగ్గడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని కొంచెం ఒక 10 minutes అలా మీకు మెత్తగా ఉడికినట్టు అనిపించే వరకు కలుపుతూ మగ్గించేసుకోండి. చూడండి, 15-20 నిమిషాలకి టమాటా ముక్క అయితే ఈ విధంగా మెత్తగా మగ్గిపోయింది. పల్లీలు, నువ్వులు, జీరాతో పాటు మనం వేయించుకున్న ఈ పచ్చిమిర్చి అండ్ టమాటా ముక్కల్ని కూడా పూర్తిగా చల్లబడనివ్వాలి. సో ఇవి చల్లబడే వరకు అయితే నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకొని సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చడి కంప్లీట్ అయ్యాక దాంట్లో ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని తింటే టేస్ట్ వేరే ఉంటుందండి, ట్రై చేయండి. ఆనియన్ పైన బ్లాక్ ఫంగస్ గురించి చాలా మందికి తెలుసు. సో తెలియని వాళ్ళు చాలామంది అలాగే కట్ చేసి అయితే వాడుతుంటారు. సో తెలియని వాళ్ళ కోసం ఆనియన్ని అయితే పీల్ చేసి తప్పకుండా వాష్ చేసి కూరలోకి వాడుకోండి. పచ్చిమిర్చి, టమాటా ముక్కలు పూర్తిగా చల్లబడిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో పల్లీలు, నువ్వులు, జీలకర్ర కూడా మిక్సీ జార్లో ఆల్రెడీ వేసేసుకున్నాం కదా, వాటిలోకి ఇవి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. తర్వాత కచ్చా పచ్చగా ఒకసారి అయితే గ్రైండ్ చేసుకోండి. తర్వాత తగినంత పసుపు మరియు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మెత్తగా పేస్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత పోపు కోసం కడాయి పెట్టేసుకొని తగినంత నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి చిటపటా చిట్లనివ్వాలి. అలాగే కరివేపాకు వేసుకొని చివర్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తాలింపు చల్లబడిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని అయితే తాలింపులో కలిపేసుకోవాలి. సో చివర్లో నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కొత్తిమీర కలిపేసుకున్నాను. ఆనియన్స్ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసుకోండి. పచ్చడి 2-3 రోజుల వరకు అయితే నిల్వ ఉంటుంది. అలా సింపుల్ టమాటాకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది దోశ, పెసరట్టు, ఇడ్లీ ఏ టిఫిన్తో తిన్నా చాలా బాగుంటుంది. రోటీస్తో తిన్నా, కర్రీస్ బోర్ కొట్టినప్పుడు వేడివేడి అన్నంతో తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.